తుంగభద్ర ప్రాజెక్టు భద్రతకు గత ఏపీ కర్ణాటక ప్రభుత్వాలు నిధులు ఇవ్వకపోవడంతో ప్రస్తుతం అక్కడ పరిస్థితి అధ్వానంగా మారింది. తుంగభద్ర గేటు కొట్టుకుపోవడంతో నీరు దిగువకు వృధాగా పోతుంది. ఓవరాల్ కి దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుంకన్న అడిగి తెలుసుకుందాం. సుంకన్న, తుంగభద్ర గేటు కొట్టుకుపోవడానికి అటు కర్ణాటక ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వం అంటే వైసీపీ సర్కారు ఉన్నప్పుడు వైసీపీ సర్కార్ నిర్లక్ష్యం వల్లే ఇదంతా జరిగింది అని చెప్పి తెలుస్తోంది. అసలు ఈ గేటు కాల పరిమితి జీవితకాలం పనిచేయడానికి 45 సంవత్సరాలే, ఇంకా అది 72 సంవత్సరాలు పనిచేసింది. ఆ కాల పరిమితి ముగిసినప్పుడైనా వాళ్ళు సరిగ్గా చర్యలు తీసుకున్నట్లయితే గనక ఇంత నష్టం వాటిల్లేది కాదు అని చెప్పేసి తీవ్ర విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు ఇంత నీరు వృధాగా పోవడం వల్ల అటు రైతులు కానివ్వండి, వాళ్ళు తాగునీటి కోసం ప్రజలు కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఓవరాల్ గా దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? నేరుగా తుంగభద్ర జలాశయం గేట్లు లీక్ అవుతున్నాయి. ఈ చైన్ లింక్ సిస్టమ్ కూడా సరిగా లేదు. దీనివల్ల కూడా డ్యామ్ కే ప్రమాదం పొంచి ఉందని సాగునీటి రంగ నిపుణులు కూడా పలుమార్లు టీబీ బోర్డు అధికారులను కూడా హెచ్చరించిన నేపథ్యంలో అటు కర్ణాటక ప్రభుత్వం అయితేనేమి, ఇటు వైసీపీ ప్రభుత్వం కూడా పెడచెవున పెట్టడంతో 19వ గేటు కూడా వరద ఉధృతిలో కొట్టుకుపోయింది. అప్పుడేగిన సాగునీటి రంగ నిపుణులు చెప్పినట్టు హెచ్చరికలను పరిగణనకు తీసుకుని అప్పుడే మరమ్మతులు కింద చేపట్టింటే ఈ పరిస్థితి వచ్చేది కాదని కూడా కర్ణాటక అయితేనేమి, ఏపీలో కూడా చర్చ జరుగుతుంది. ప్రధానంగా మెయింటెనెన్స్ సంబంధించినటువంటి నిధులు కూడా సక్రమంగా ఇవ్వకపోవడం వల్ల చాలా పరిస్థితి కూడా అధ్వానంగా ఉన్నటువంటి తరుణంలోనే గేటు కొట్టుకుపోయిందని కూడా చర్చ జరుగుతుంది. మరి దాదాపుగా తుంగభద్ర జలాశయానికి 33 గేట్లు ఉన్నాయి. ఇప్పుడైతే వరద ఉధృతిలో 19వ గేటు కొట్టుకుపోయింది. మిగిలిన గేట్ల పరిస్థితి అయితే పైకి అధికారులు బాగానే ఉందని చెప్తున్నప్పటికీ మిగిలిన గేట్ల పరిస్థితి కూడా కొన్నిట్లో బాగాలేవని తెలిసింది. అయితే ఈ 19వ గేటు నీళ్లలో కొట్టుకుపోయిన తర్వాత దానికి యుద్ధ ప్రాతిపదికన తాత్కాలికంగా మరమ్మతులు శరవేగంగా చేపిస్తున్నప్పటికీ అయితే ఈ ఎగువ ప్రాంతాల నుంచి దాదాపుగా భారీగా వరద వస్తుండటంతో తుంగభద్ర జలాశయం నుండి ఈ తాత్కాలిక మరమ్మతుల్లో భాగంగా చేసేదేమిక దాదాపు 60 టీఎంసీల నీళ్లు తుంగభద్ర జలాశయం నుంచి దిగువన సుంకేసులకు నీళ్లు విడుదల చేసేందుకు టీబీ డ్యామ్ అధికారులు సన్నాహాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ సాయంత్రం లోపల మరికొన్ని గేట్ల హైట్లను పెంచి ఏదైతే దిగువన తుంగభద్ర నది కూడా నీళ్లు విడుదల చేస్తారని కూడా మనకు తెలుస్తుంది. అయితే దాదాపుగా 1.5-2 లక్షల క్యూసెక్ల నీళ్లు దిగువన సుంకేసులకు వచ్చే అవకాశం ఉండడంతో ఉమ్మడి కర్నూలు జిల్లాలోని జలవనరుల శాఖ అధికారులు కూడా ఆందోళన నెలకొంది. ఎందుకంటే గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ప్రాజెక్టులో అధ్వానంగా ఉంది. ఆ ప్రాజెక్టుల పరిస్థితి బాగోలేదు. గేట్లు ముఖ్యంగా రబ్బర్ సీల్స్ అయితేనేమి, ఐరన్ రోప్ సంబంధించినటువంటి వాటికి కనీసం గ్రీజు కూడా నిధులు విడుదల చేయలేదు వైసీపీ ప్రభుత్వం. కాబట్టి డ్యాములకు ప్రమాదం పొంచి ఉందని ఇటు సుంకేసుల ప్రాజెక్టు అయితేనేమి, అదేవిధంగా శ్రీశైలం ప్రాజెక్టు, అదేవిధంగా వెలుగోడు, అవుకు రిజర్వాయర్లో ప్రధానమైనటువంటి ప్రాజెక్టులన్నిటి కూడా ఇదే పరిస్థితి ఉందని కూడా సాగునీటి రంగ నిపుణులు పలుమార్లు హెచ్చరించారు. అయితే ప్రభుత్వానికి కూడా అప్పటికైతే కేవలం ప్రతిపాదనలు పంపినారు కానీ వైసీపీ ప్రభుత్వం నుంచి కూడా నిధులు నిర్వహణ కోసం కూడా రాకపోవడంతో కేవలం కొన్ని చోట్ల అయితే అప్పులు చేసి ప్రాజెక్టులకు గీజులు, అదేవిధంగా రబ్బర్ సీల్ తెచ్చి తాత్కాలికంగా గేట్లు ఎత్తినప్పుడు కూడా కొంత మెయింటెనెన్స్ పనిచేశారు. తర్వాత భారీగా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2-3 ఏళ్ల పాటు వరుసగా వరదలు వచ్చినప్పటికీ అప్పటికి మళ్ళీ అవి దెబ్బతినడంతో వాటిని నిర్వహణ మరమ్మతులు చేపట్టడం వల్ల యథాస్థితికి చేరుకున్నాయి. ఇప్పుడు మళ్ళీ తుంగభద్ర జలాశయం నుండి దాదాపు 2 లక్షల క్యూసెక్ల వరద వేస్తే గనక గేట్లను ఆపరేట్ చేయాల్సి ఉంటుంది. ఎత్తి దించేటప్పుడు ఏమన్నా చైన్ లింక్ సిస్టమ్ కూడా తుంగభద్ర జలాశయం మాదిరి తలెత్తుతుందేమని కూడా ఇరిగేషన్ సిబ్బందిలో కూడా కొంత ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ వరద కొన్ని రోజుల పాటు ఉంటుంది కాబట్టి వరద ప్రవాహాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ గేట్లను ఆపరేట్ చేయాల్సి ఉంటుంది. మరోవైపు ప్రధానంగా తెలుగు రాష్ట్రాలకు గుండెకాయ లాంటి శ్రీశైలం ప్రాజెక్టు కూడా పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. ప్రాజెక్టుకు ముప్పు పొంచి ఉందని పలుమార్లు కూడా నిపుణులు హెచ్చరించారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు. అయితే గత వైసీపీ ప్రభుత్వంలో కొంతమంది నిపుణులు వచ్చి అక్కడ పరిశోధనలు చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు స్పిల్వే గేట్ల దిగువన నీళ్లు పడే చోట దాదాపు ప్లంజిపూల్ 2009 సంవత్సరంలో భారీ గొయ్యి పడింది. ఆ గొయ్యి కూడా వరదలకు క్రమంగా దాదాపు 200 అడుగుల వరకు ఉంది. అది ఇంకా ఇలాగే ఉంటే దాన్ని ఇమీడియట్ గా పూర్తి చేయాలి, లేకపోతే అది క్రమంగా గేట్ల వైపుకు విస్తరించి డ్యామ్ కే ప్రమాదం పొంచి ఉందని కూడా పలుమార్లు కూడా హెచ్చరించినప్పటికీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. కనీసం
నిర్వహణకు కూడా నిధులు ఇవ్వలేదు. గ్రీజు పోయడానికి అయితేనేమి, అదేవిధంగా రబ్బర్ సీలు ఏర్పాటు చేయడానికి కూడా నిధులు విడుదల చేయకపోవడంతో లీకేజీలు ఇవ్వడంతో భారీగా నీళ్లు చాలాసార్లు వృధాగా పోయినటువంటి పరిస్థితి. మరోవైపు ఏదైతే ముఖ్యంగా సుంకేసుల డ్యాం ప్రాజెక్టు పరిస్థితి కూడా అలాగే ఉంది. డ్యామ్ కు ఉన్నటువంటి చాలా కొన్ని గేట్లలో కూడా కొంత లీకేజీలు వస్తున్నాయి. ఈ లీకేజీలు కూడా సిబ్బంది అప్పటికప్పుడు గేట్లు ఎత్తేటప్పుడు కొంత తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టినప్పటికీ అవి వరదలు పోయిన తర్వాత మళ్ళీ అప్ చేసి డౌన్ చేసేటప్పుడు కూడా కొంత మళ్ళీ అవి దెబ్బతిన్నాయి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గాజులదిన్నె ప్రాజెక్టు కూడా లీకేజీలతో ప్రమాదం పొంచి ఉందని కూడా సాగునీటి రంగ నిపుణులు హెచ్చరించినటువంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వం వెంటనే అలర్ట్ అయ్యి ఏదైతే నిధులు కేటాయించి గాజులదిన్నె ప్రాజెక్టుకు యుద్ధ ప్రాతిపదికన కూడా కొత్త గేట్లు ఏర్పాటు చేసి ఆ ప్రమాదం నుంచి కూడా గాజులదిన్నె ప్రాజెక్టును కాపాడారు. ఇప్పుడు అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ ప్రాజెక్టుల పరిస్థితి పైన కూడా ఏదైతే అధ్యయనం చేశారు. ఎందుకంటే గతంలో ఈ ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా ప్రాజెక్టులన్నింటినీ కూడా చంద్రబాబు అప్పుడు పరిశీలించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతిపాదనలు తెప్పించుకున్నారు. ప్రతిపాదనలు అయితే తెప్పించుకున్నారు కాబట్టి తుంగభద్ర జలాశయానికి ఇప్పుడు గేట్ కొట్టుకుపోయింది కాబట్టి అలాంటి పరిస్థితులు తలెత్తకుండా వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా నిధులను విడుదల చేసి మరమ్మతులు యుద్ధప్రాతిపదికన చేసి ప్రాజెక్టును కూడా కాపాడాల్సిన అవసరం ఉంది. లేకపోతే భారీగా సముద్రం పాలయ్యేటువంటి అవకాశం ఉంది. వేల క్యూసెక్లు, లక్షల క్యూసెక్లు కూడా కోల్పోవాల్సి వస్తుంది. దీనివల్ల కూడా రాయలసీమ రైతాంగం అంతా కూడా తీవ్ర నష్టాన్ని తవ్వుచూడాల్సి వస్తుందండి. ఎందుకంటే 2-3 ఏళ్ల నుంచి కూడా బాగా వరదలు లేకపోవడం, మరోవైపు కరువు పరిస్థితుల నుంచి కూడా ఇప్పుడిప్పుడే ఈ ఏడాది బాగా వర్షాలు కురిశాయి. జలాశయం అంతా కూడా జలాశయాలన్నీ నిండుకుండలా ఉన్నాయి. కాబట్టి ఈ ఏడాది ఖరీఫ్ రబీకి కూడా ఎలాంటి నీటి డోకా లేదనేటువంటి అందరూ కూడా రైతులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో తుంగభద్ర జలాశయం 19వ గేటు కొట్టుకుపోవడంతో రైతుల్లో కూడా ఆందోళన నెలకొంది. కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా యుద్ధ ప్రాతిపదికన స్పందించి వెంటనే ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ప్రధాన జలాశయాలన్నీ కూడా మరమ్మతులు చేయించాలని కూడా సాగునీటి రంగ నిపుణులు అయితేనేమి ప్రజలు కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. నీలిమ. రైట్, థ్యాంక్ యూ సుంకన్న.